నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా ముందుగా హెడ్లైన్స్ గెలిస్తే మస్క్ ను కేబినెట్ లోకి తీసుకుంటా డొనాల్డ్ ట్రంప్ ఆఫర్ కు సిద్ధమైన మస్క్ వచ్చే 5 ఏళ్లలో 70 ఉపగ్రహాలను ప్రయోగిస్తాం సంచలన విషయాలు తెలిపిన ఇస్రో చైర్మన్ సోమనాథ్. రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు హైకోర్టుకు చెప్పిన కేంద్ర హోంశాఖ. తెలంగాణ కమలం పార్టీలో కొత్త జోష్ అధ్యక్షుని ఎంపికపై క్లారిటీ ఇచ్చిన అధిష్టానం. రాంచీలోని దాబాలో స్నేహితులతో కలిసి సందడి చేసిన ఎంఎస్ ధోని ఫోటో వైరల్. విడాకులకు దరఖాస్తు చేసుకున్న జెన్నిఫర్ లోపెజ్ ఆస్తిలో సగం వాటా కావాలని డిమాండ్ చేస్తున్న జెన్నిఫర్. నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 24,686 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఆఖరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు కేబినెట్ పోస్టు లేదా ప్రభుత్వంలో ముఖ్యమైన సలహాదారుడిగా తీసుకుంటానని ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. దీనిపై వెంటనే స్పందించిన మస్క్ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని రాసి ఉన్న పోడియం ముందు నిలబడిన ఫోటోను మస్క్ షేర్ చేశారు. ఇటీవల మస్క్ తన సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్రంప్ ను ఇంటర్వ్యూ చేశారు. ప్రభుత్వ వ్యయాన్ని పర్యవేక్షించేందుకు గవర్నమెంట్ ఎఫిషియన్సీ కమిషన్ ఏర్పాటును ప్రతిపాదించారు. ఇందుకు ట్రంప్ కూడా సానుకూలంగానే స్పందించారు. రాబోయే 5 ఏళ్లలో 70 ఉపగ్రహాలను ప్రయోగించే యోచనలో ఉన్నామని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. ఇందులో చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 మిషన్ సైతం ఉన్నాయని తెలిపారు. వీటి డిజైన్ ఇప్పటికే సిద్ధమైందని కేంద్రం అనుమతి కోసం చేస్తున్నామన్నారు. చంద్రయాన్ 4 లో చంద్రుడి ఉపరితలంపై నుంచి రాళ్లు, మట్టి నమూనాలను తీసుకురానున్నట్లు తెలిపారు. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ మిషన్ లో స్పేస్ డాకింగ్ ఓ భాగమని వివరించారు. మిషన్ లో పలు దశల్లో రాకెట్ల పలు భాగాలను నింగిలోకి పంపి ఆ తర్వాత వాటిని స్పేస్ లోనే జత చేస్తారు. ఇండియన్ స్పేస్ అసోసియేషన్ కు చెందిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా డాక్టర్ సోమనాథ్ మీడియాతో మాట్లాడారు. చంద్రయాన్ 3 తర్వాత చంద్రుడిపైకి ఎన్నో మిషన్లు చేపట్టనున్నట్లు తెలిపారు. 2028లో చంద్రయాన్ 4 ని ప్రయోగించనున్నట్లు తెలిపారు. 5 ఏళ్లలో ఇస్రో ప్రయోగించనున్న 70 ఉపగ్రహాల్లో దిగువ కక్షలో ఉంచే ఉపగ్రహాలు ఉన్నాయన్నారు. 4 ఉపగ్రహాలు ప్రాంతీయ నావిగేషన్ సిస్టమ్వి సైతం ఉంటాయని తెలిపారు. 10 కంపెనీలు చిన్న శాటిలైట్ లాంచ్ వెహికల్స్ నిర్మాణంలో ఆసక్తిని కనబరిచాయన్నారు. ఇందులో కొన్ని సాంకేతికత బదిలీకి బిడ్డర్లుగా ఏర్పడిన ఎంపిక చేసినట్లు తెలిపారు. 2 ఏళ్ల వ్యవధిలో ఇస్రో సాయంతో 2 SSLVలను అభివృద్ధి చేస్తారని, ఆపై చిన్న ఉపగ్రహాలను తక్కువ భూమి కక్షలోకి ప్రవేశపెట్టడానికి రాకెట్ ను ఉపయోగించే పనిలో నిమగ్నమవుతారని ఇస్రో చీఫ్ వివరించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫోన్లు ట్యాపింగ్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉన్నదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హైకోర్టు నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు తమ అనుమతి అవసరం లేదని తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లలో కేంద్ర ప్రభుత్వ ప్రస్తావన లేదని గుర్తు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర ప్రభుత్వ ప్రస్తావన లేదని, కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వలేదని పేర్కొంది. గత
గత పాలనలో రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేటు వ్యక్తులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టుగా పత్రికల్లో వచ్చిన వార్తలను సుమాటోగా పరిగణించి హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ టి వినోద్ కుమార్ తో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. కేంద్రం తరపున అదనపు సోలిసిటర్ జనరల్ నరసింహార్ శర్మ వాదనలు వినిపించారు. కేంద్ర టెలికమ్యూనికేషన్ చట్టం 23 జూన్ 2021 నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన నిబంధనల రూపకల్పన జరగలేదు కాబట్టి ప్రస్తుతం టెలిగ్రాఫ్ నిబంధనలే అమల్లో ఉన్నాయి. కొత్త చట్టం ప్రకారం అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా ట్యాపింగ్ కు పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా 2 కోట్ల జరిమానా లేదా 2 కలిపి విధించవచ్చు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన తర్వాత ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపే విధంగా కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు. సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎంపీగా గెలుపొందిన రఘునందన్ రావు రామాయంపేట రావడంతో ఆయనను కార్యకర్తలు, నాయకులు, అభిమానులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అక్కన్నపేట మాజీ సర్పంచ్ మహేశ్వరి, సిద్దరాములు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. నిజాంపేట మండలానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీలో చేరడంతో వారికి ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంగారెడ్డి నుండి ఎలుకత్తురి పోయే రోడ్డు రామాయంపేట ఊర్లో నుండి వెళ్లాలని పలువురు వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు ఎంపీ రఘునందన్ రావుకు వినతి పత్రం అందజేశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా రైతు బంధు ఇప్పటికీ ఎవరికి వేయలేదని, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగే వరకు బీజేపీ పక్షాన పోరాడుతాం, కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న ఎన్నికల్లో వార్డు సభ్యుల నుండి మొదలుకొని జెడ్పీటీసీ వరకు బీజేపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత నాదని ఆయన కార్యకర్తలకు భరోసానిచ్చారు.
మూడోసారి అధికారం దక్కించుకున్నాక సంస్థాగత ఎన్నికలపై కమలనాథులు ఫోకస్ చేశారు. కమలం పార్టీలో సంస్థాగత సంగ్రామానికి స్వరం సిద్ధమైంది. దేశమంతా సభ్యత్వ నమోదు కార్యక్రమంతో దీన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే బీజేపీ సభ్యత్వ నమోదు అభియాన్ పై ఢిల్లీలో వర్క్ షాప్ జరిగింది. సభ్యత్వ నమోదుపై ట్రైనింగ్ ఇచ్చారు. సభ్యత్వ నమోదు విధి విధానాలు పార్టీ నాయకత్వం ప్రకటించింది. బుధవారం తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో వర్క్ షాప్ జరగబోతోంది. సభ్యత్వ నమోదుకు సంబంధించి తెలంగాణలో 12 మందితో ఓ కమిటీని కూడా నియమించారు. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. తెలంగాణలో మెంబర్షిప్ డ్రైవ్ ను పెద్ద ఎత్తున నిర్వహించి సంస్థాగత కమిటీలను ఎన్నికలు నిర్వహించనున్నారు. బుధవారం సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో జరిగే వర్క్ షాప్ తో ప్రతి జిల్లాకు మెంబర్షిప్ కి సంబంధించిన ఓ ప్రముఖ, 2 సహా ప్రముఖులను పార్టీ నియమించనుంది. మెంబర్షిప్ డ్రైవ్ లో ఫస్ట్ పేజ్ ను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 25 వరకు మొదటి విడత, అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 15 వరకు రెండో విడత సభ్యత్వ నమోదు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక క్రియాశీల సభ్యత్వం నమోదును అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 31 వరకు ఉండే ఛాన్స్ ఉంది. నవంబర్ 1 నుంచి నవంబర్ 10 వరకు ప్రాథమిక క్రియాశీల సభ్యత్వం రిజిస్టర్ తయారు చేస్తారు. ఈసారి తెలంగాణలో దాదాపు 50 లక్షల సభ్యత్వం టార్గెట్ గా బీజేపీ ముందుకు వెళ్తోంది. మెంబర్షిప్ డ్రైవ్ తర్వాత సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. కింది స్థాయి నుంచి పార్టీ అంతర్గత ఎన్నికలు జరగనున్నాయి. బూత్ కమిటీ అధ్యక్షులు ఎన్నిక మొదట జరుగుతుంది. తర్వాత మండల కమిటీ, జిల్లా కమిటీ అధ్యక్షుల ఎన్నిక వరుస క్రమంలో నిర్వహిస్తారు. ఆపై రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక డిసెంబర్లో జరిగే అవకాశం కనిపిస్తోంది. దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక పూర్తయితే జాతీయ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు నేరుగానే అధ్యక్షులు ఎంపిక చేస్తున్న కమల అధినాయకత్వం మిగిలిన రాష్ట్రాలకు తొందరపడకుండా ఎన్నిక ప్రక్రియ ద్వారానే అధ్యక్షుల ఎంపిక పూర్తి చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కిషన్ రెడ్డి రెండోసారి కేంద్ర మంత్రి కావడంతో ఆయన ప్లేస్ లో కొత్త అధ్యక్షుడు వస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. పలువురి పేర్లు కూడా రేసులో ముందున్నాయని, మరికొంతమంది పేర్లు కన్ఫర్మ్ అయ్యాయని వార్తలు చక్కర్లు కొట్టాయి. అవే పేర్లతో సంస్థాగత ఎన్నికల్లోనే కొత్త అధ్యక్షుని ఎన్నిక ఉంటుందని పార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం మెంబర్షిప్ డ్రైవ్ తో బిజీ షెడ్యూల్ లోకి బీజేపీ వెళ్లబోతోంది. ఐపీఎల్ 2025లో మహేంద్ర సింగ్ ధోని ఆడతారా? రిటైర్మెంట్ ప్రకటిస్తారా? ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. 42 ఏళ్ల ధోని ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్నారు. 2024లో సిఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని రుతురాజ్ గైక్వాడ్ కు జట్టు బాధ్యతలు అప్పగించారు. కేవలం వికెట్ కీపర్, బ్యాటర్ గానే ధోని బరిలోకి దిగారు. మోకాలి నొప్పితో బాధపడుతున్న ధోని 2025 సీజన్ నాటికి రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న చర్చ జరుగుతోంది. అయితే 2025 ఐపీఎల్లో ధోనిని సిఎస్కే జట్టు అన్క్యాప్డ్ ప్లేయర్ గా ఉంచుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోని తన వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉంటున్నారు. ఇటీవల తన స్వస్థలమైన రాంచీ, జార్ఖండ్ లో వీలు చిక్కినప్పుడల్లా అతని కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయాన్ని గడుపుతున్నారు. గత ఆదివారం రాంచీలోని స్థానిక ధాబాలో తన క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి ధోని లంచ్ చేశారు. ధాబా వద్ద ఓపెన్ ప్లేస్ లో పెద్ద డైనింగ్ టేబుల్ మీద స్నేహితులతో కలిసి ధోని భోజనం చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై నెటిజన్లు తమదైన శైలిలో ధోని పట్ల ప్రేమను చాటుకుంటూ ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్ నుంచి విడాకులు తీసుకునేందుకు జెన్నిఫర్ లోపెజ్ దరఖాస్తు చేసుకుంది. 2 ఏళ్ల వివాహ బంధానికి ఆ ఇద్దరు బ్రేకప్ చెప్పేస్తున్నారు. లాస్ ఏంజల్స్ కౌంటీ కోర్టులో మంగళవారం జెన్నిఫర్ లోపెజ్ డైవర్స్ ఫైల్ చేసింది. 2022లో ఆ ఇద్దరు లాస్ వేగాస్ లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జార్జియాలో భారీ విందును ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఇద్దరి మధ్య 2002లోనే పరిచయం జరిగింది. ఆ సమయంలో ఒకటవ్వాలని నిర్ణయించారు. కానీ 2 దశాబ్దాల తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. లాస్ ఏంజల్స్ కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం లోపెజ్, అఫ్లెక్ ఇద్దరు తమ ఆర్థిక సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆదాయం, ఖర్చులు, ప్రాపర్టీలు, రుణాలు ఏమున్నాయో చెప్పాల్సి ఉంటుంది. తుది ఒప్పందం జరిగే వరకు ఇద్దరు తమ ఆర్థిక వివరాలను బహిర్గతం చేయాల్సి ఉంటుందని కోర్టు డాక్యుమెంట్లు పేర్కొన్నాయి. 60 రోజుల్లో లోపెజ్ తన ఆదాయ, ఆర్థిక వివరాలను వెల్లడించాలి. ఆ తర్వాత మరో 60 రోజుల్లో అఫ్లెక్ కూడా తన ఆర్థిక వివరాలు తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ తమ ఆర్థిక వివరాలు తెలపకపోతే అప్పుడు కోర్టు ఈ కేసులో జోక్యం చేసుకుంటుంది. గత కొన్ని నెలల నుంచి ఆ ఇద్దరి మధ్య రిలేషన్ సరిగా లేదు. పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్
లోపేజ్ భారీ స్థాయిలో భరణం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నటుడు బెన్ అఫ్లెక్ కు చెందిన $150 మిలియన్ల ఆస్తిలో సగం వాటా కావాలని జెన్నిఫర్ డిమాండ్ చేయనున్నట్లు స్పష్టమవుతోంది. రేడార్ ఆన్లైన్ అనే వెబ్ పోర్టల్ దీనికి సంబంధించిన కథనాన్ని ఇటీవల రాసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం 9:26 సమయంలో సెన్సెక్స్ 81 పాయింట్లు నష్టపోయి 80,721 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 12 పాయింట్లు కుంగి 24,686 వద్ద ట్రేడ్ అవుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.81 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్సర్వ్, ఎల్ఎన్టీ, భారత్ ఎయిర్టెల్, హెచ్యుఎల్, నెస్లే ఇండియా, టైటన్, ఐటీసీ, టాటా మోటార్స్, ఆదాని పోర్ట్స్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్స్, టెక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్సిఎల్ టెక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, M&M షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వరుస లాభాల నుంచి అమెరికా మార్కెట్లు మంగళవారం విరామం తీసుకున్నాయి. అక్కడి ప్రధాన సూచీలు నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా పసిఫిక్ సూచీలు అదే బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర $77.09 వద్ద కొనసాగుతుంది. విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం నికరంగా 1,457 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు 2,252 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024పై రివ్యూ చేశారు. కొత్త పాలసీపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్రంలో అనేక అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే దేశంలోని సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి ఏపీ అతిపెద్ద కేంద్రం అవుతుందని సీఎం రెన్యూవబుల్ ఎనర్జీలో 2014-19 మధ్య కాలంలో దేశంలోని టాప్ లో ఉన్న ఏపీ 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వ విధానాలతో సంక్షోభంలోకి వెళ్లిపోయిందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ, బయో ఎనర్జీకి ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగేలా కొత్త పాలసీ ఉండాలని సూచించారు. పర్యావరణ హితంగా టెక్నాలజీ ఉపయోగంతో తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి సాధించేలా పాలసీ రూపకల్పనపై చర్చించారు. ఎస్సీ/ఎస్టీ వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ తలపెట్టిన భారత్ బంద్ కు కోనసీమ జిల్లా అమలాపురంలో గడియార స్తంభం సెంటర్ నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ, మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యాపార సంస్థలు సహకరించాలని కోరారు. బస్టాండ్ నుండి ఒక్క బస్సు కూడా కదలనివ్వని ఆందోళనకారులు బస్సులు కదలకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాలల పంతం, మోదీ అంతం అంటూ నినాదాలు చేసిన జేఏసీ నాయకులు రాష్ట్రపతి ఆమోద ముద్రతో మాత్రమే ఎస్సీల వర్గీకరణ చేయడానికి వీలవుతుంది. అలా కాకుండా ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం 7 సభ్యుల ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని మాల మహానాడు జేఏసీ కోరుతోంది. దాని మీద మేము మరి 1990 నుంచి కూడా పివి రావు గారి మానమహాడు ఉద్యమాన్ని నడిపి ఈ ఉద్యమాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఘన విజయం సుప్రీంకోర్టులో చేయడం వచ్చింది. సుప్రీంకోర్టుని మరలా 5 న్యాయమూర్తులు చక్కగా 59 ఉపకులాలని కూడా వ్యర్థి హక్కు లేదు. ఈ 59 ఉపకులాలకి ఈ 15% రిజర్వేషన్ ఎవరైతే బాగా చదువుకుంటున్నారో అందరికీ వర్తించాలని చెప్పి రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచారు. అటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజున మరి ప్రభుత్వాలు ఈ రోజున మళ్ళా 7 న్యాయమూర్తులతో రాష్ట్రాల వారిగా జిల్లాల వారిగా చేయాలని చెప్పి ఇస్తున్నారు తీర్పు. ఆ తీర్పుని పూర్తిగా మేము ఖండిస్తూ మేము గతంలో చేసిన తీర్పుని మేము అమలు చేయాలని, ఈ తీర్పు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ రోజున బంధుకు చేస్తా ఉన్నాము. మేమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మేమందరం ఈ వర్గీకరణ ప్రాంతాల వరకు కూడా నిద్రపోకుండా మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ వర్గీకరణని వెనక్కి తీసుకునే వరకు కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకున్నాను. జై భీమ్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎన్నికల తర్వాత చాలా మంది వైసీపీ నేతలు సొంత నియోజకవర్గాలను వీడారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా
చాలా రోజులుగా సొంత నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అయితే ఇవాళ ఆయన తాడిపత్రిలోని తన సొంత నివాసానికి రావడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. టీడీపీ నేతల పట్ల కవ్వింపులకు దిగారు. దాంతో టీడీపీ శ్రేణులు కూడా ధీటుగా స్పందించాయి. వైసీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై టీడీపీ వర్గాలు దాడికి పాల్పడ్డాయి. ఇంటి ముందు నిలిపిన వాహనాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇంట్లో ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేశారు. అంతకుముందు టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేత రఫీని చితకబాదారు. అయినప్పటికీ వైసీపీ నేతలు కవ్వింపులు ఆపకపోవడంతో మురళి ఇంటిపై దాడికి దిగారు. దాంతో జోక్యం చేసుకున్న పోలీసులు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురం పంపించారు. తాను కొన్ని డాక్యుమెంట్ల కోసం తాడిపత్రి నివాసానికి వచ్చానని పెద్దారెడ్డి వెల్లడించారు. తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని డీజీపీ జితేందర్ అన్నారు. కరీంనగర్ కమిషనరేట్ లో రాష్ట్ర డీజీపీ జితేంద్ర కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడారు. ట్రాఫిక్ నియంత్రణకై తగు చర్యలు తీసుకుంటూనే అక్రమ ఇసుక రవాణా, సైబర్ నేరాలు, డ్రగ్స్ కంట్రోల్, గంజాయి అక్రమ రవాణా సరఫరాపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలను పట్టుకోవడంపై స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ప్రతి వాహనదారు ట్రాఫిక్ రూల్స్ ని ఖచ్చితంగా పాటించేలా అనేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో కరీంనగర్ రేంజ్ ఐజీ చంద్రశేఖర్, కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి, జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్, రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్, పోలీస్ అధికారి శేషాద్రిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను లాస్ట్ మంత్ ఛార్జ్ తీసుకున్నాను. సో దానికోసం నేను ప్రతి యూనిట్స్కి విజిట్ చేస్తున్నాను. అండర్ విజిట్స్ నేను ఈరోజు కరీంనగర్కి వచ్చాను. సో కరీంనగర్ సిపి గారు, సిరిసిల్ల ఎస్పీ గారు, జగిత్యాల ఎస్పీ గారు, తర్వాత నాతో పాటు ఐజీ మల్టీజోన్ గారు కూడా వచ్చారు. మార్నింగ్ నుంచి మేము ప్రతి ఒక్క ఇన్స్పెక్టర్తో మాట్లాడాను. వారికి ఏమి ఇష్యూస్ ఉన్నాయి, ప్రతి సర్కిల్లో, ప్రతి పోలీస్ స్టేషన్లో ఏమి ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత సబ్ డివిజన్లో ఏమి ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత జిల్లాలో ఏమి ఇష్యూస్ ఉన్నాయి, అందరితో మాట్లాడటం జరిగింది. సో అందరికీ ప్రతి విషయంలో డిస్కషన్ జరిగింది. వెదర్ ఇట్ ఈస్ లా అండ్ ఆర్డర్ ఆర్ ప్రాపర్టీ ఆఫెన్సెస్, జనరల్ సిచ్యువేషన్, కమ్యూనల్ సిచ్యువేషన్, ఆర్ ఇది మన ప్రాపర్టీ ఆఫెన్సెస్, అదర్ ప్రాపర్టీ ఆఫెన్సెస్, తర్వాత ఇష్యూస్ ఆఫ్ అదర్ ఇంపార్టెన్స్ లైక్ ఫార్మర్స్ ఇష్యూస్, ఆల్ ఇష్యూస్ మీద డిస్కషన్ చేయటం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆల్ ది ఆఫీసర్స్ డూయింగ్ వెరీ వెల్ అండ్ I requested them to continue their good efforts and get good name for the police department. The issues mida etla number of accidents kuda etla tagginchali dantlo kuda review cheyatam jarigindi. Andartho jara detailed discussion. So I requested all the officers to be in touch with the engineering department, municipal department, and regularly they should hold meetings with collectors and other line departments. వ్యవసాయ మోటార్లే లక్ష్యంగా చోరీకి పాల్పడుతున్న 6 సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు డోర్నకల్ పోలీసులు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ బావుల వద్ద మోటార్లను దొంగలిస్తూ సొమ్ము చేసుకుంటున్న 10 మంది దొంగల ముఠాలో 6 పట్టుకున్నామని, వారి వద్ద నుంచి 19 వ్యవసాయ మోటార్లు, 2 స్కూటీలు, ఒక అశోక లేలాండ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ తెలిపారు. వాహన తనిఖీల ద్వారా దొంగల ముఠాను పట్టుకున్నట్టు తెలిపారు. వీరు ఖమ్మంలోని ఓ మహిళా వ్యాపారస్తురాలి దగ్గర అమ్ముతున్నట్టు విచారణలో వెల్లడించినట్టు పేర్కొన్నారు. 10 మంది సభ్యుల ముఠాలో 6 పట్టుకున్నామని, మరో 4 పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. సుమారు 4,54,000 రూపాయల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. వెహికల్ చెకింగ్ చేసే టైంలో ఒక సస్పిషియస్ కండిషన్లో ఒక వెహికల్ మనకు దొరికింది, అశోక్ లీలాండ్ వెహికల్. ఆ వెహికల్లో మనకు 6 ముద్దాయిలు, దాంతోపాటు 2 స్కూటర్స్, తర్వాత ఒక 70,000 క్యాష్ దొరికింది, ప్లస్ 2 మోటార్స్ కూడా, ఎలక్ట్రిక్ అగ్రికల్చర్ మోటార్స్ కూడా దొరికింది.
అది ఇంట్రోగేషన్ చేసిన తర్వాత మనకు అది తెలిసింది వాళ్ళు ఈ మోటార్ దొంగతనం చేసే టీం అది. ఆల్మోస్ట్ టోటల్ 10 మంది ఉంటారు వాళ్ళు. సో దాంట్లో కొంతమంది డే టైంలో అది స్కూటర్ వాడి మొత్తం ఏరియాలో ఎక్కడెక్కడ ఎట్లాంటి మోటార్స్ ఉన్నాయి అది వాళ్ళు రెక్కిచ్చేసి నైట్ టైంలో ఈ అశోక్ లేలాండ్ ఒక ట్రాలీ లాగా ఉంటుంది, దాంట్లో అది దొంగతనం చేసి దాంట్లో పెట్టి ఇది ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. సో అట్లాంటిది డే టైం రెక్కిచ్చేసి నైట్ టైం దొంగతనం చేసే టీం. మ్యాక్సిమం వాళ్ళు ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి ఉన్నారు. ఇప్పుడు మనకు వాళ్ళకు ఇంట్రోగేషన్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ఆఫెన్సెస్ కూడా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 19 కేసెస్లో వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాంట్లో ఇప్పటివరకు మనకు టోటల్ 19 మోటార్స్ రికవరీ అయింది. 19 మోటార్స్లో మన మహబూబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక 10 కేసెస్ ఉన్నాయి. ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక 9 కేసెస్ ఉన్నాయి. సో ఈ వెహికల్ అంటే ఈ మోటార్స్ ప్లస్ క్యాష్ మనకు తెలిస్తే టోటల్ 4,54,000 వర్త్ ప్రాపర్టీ రికవర్ అయింది. ఓడ దాటే వరకు ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి 40% మాత్రమే రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో గుణపాలు దింపిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గ మండల కేంద్రంలో ధర్నాలను చేపట్టినట్టు తెలిపారు. ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లప్ప అనేటువంటి చందంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అందరికీ రుణమాఫీ చేస్తామని మాట్లాడి ఈరోజు 40% మాత్రమే రుణమాఫీ చేసి ఇలా రైతుల గుండెల్లో గుణపాలు దించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న గారి పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క 22వ తారీఖు నాడు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ నియోజకవర్గ కేంద్రాలలో, మండల కేంద్రాలలో ధర్నాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ధర్నాలను విజయవంతం చేయడం కోసం రైతన్నలందరూ కూడా కదలి రావాలి, కదం తొక్కాలి. ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటువంటి విధంగా, బుద్ధి చెప్పేటువంటి విధంగా ఈ యొక్క కాంగ్రెస్ నాయకత్వాన్ని నిలదీయాలని కూడా ఈ సందర్భంగా నేను యావత్తు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గెలిస్తే మస్క్ ను కేబినెట్ లోకి తీసుకుంటా, డొనాల్డ్ ట్రంప్ ఆఫర్ కు సిద్ధమైన మస్క్. వచ్చే 5 ఏళ్లలో 70 ఉపగ్రహాలను ప్రయోగిస్తాం, సంచలన విషయాలు తెలిపిన ఇస్రో చైర్మన్ సోమనాథ్. రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు, హైకోర్టుకు చెప్పిన కేంద్ర హోంశాఖ. తెలంగాణ కమలం పార్టీలో కొత్త జోష్, అధ్యక్షుని ఎంపికపై క్లారిటీ ఇచ్చిన అధిష్టానం. రాంచీలోని ధాబాలో స్నేహితులతో కలిసి సందడి చేసిన ఎంఎస్ ధోని ఫోటో వైరల్. విడాకులకు దరఖాస్తు చేసుకున్న జెన్నిఫర్ లోపెజ్,
ఆస్తిలో సగం వాటా కావాలని డిమాండ్ చేస్తున్న జెన్నిఫర్. నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 24,686 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.